ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరొక దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా మా అందరితో మాట్లాడండి, మా అందరినీ దర్శించండి. మీ స్వరాన్ని వినటానికి గ్రహించడానికి మాకు మనసునివ్వమని, మీ చిత్తాన్ని తెలియపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఎక్సోడస్ చాప్టర్ 20 verse 12. Honor thy father and thy mother that thy days may be long. ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. దీర్ఘాయుష్వంతులుగా మనం ఈ లోకంలో బ్రతకాలి అంటే మొదటిగా దేవుడు ఏం చెప్తుందో తెలుసా? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని తెలియజేస్తున్నాడండి. మరి ఈరోజు మనం తల్లిదండ్రులని సన్మానించేవారుగా ఉన్నామా? తల్లిదండ్రులని సన్మానించడం అంటే వాళ్ళకి ఏదో శాల్వాలు కప్పి బొకేసి ఇచ్చేసి చేయడం సన్మానం కాదండి. నిజమైన సన్మానము అనేది తల్లిదండ్రులకి మనం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? సన్మానం అంటే ఏంటి అంటే తల్లిదండ్రులు మన దగ్గర నుంచి కోరుకునేది ఒకటేనండి, వాళ్ళని మనం ప్రేమించాలి అని కోరుకుంటారు. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏం కోరుకుంటాం? ఎక్కువ సమయం మన అమ్మ నాన్నలతో ఉండాలని కోరుకుంటాము. అలాగే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని కోరుకుంటాం. అలాగే మన పేరెంట్స్ చిన్నవాళ్ళు అయినప్పుడు, అంటే వాళ్ళకి ఏజ్ ఎక్కువ అయిపోయిన తర్వాత వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా మారుతుంది అంటే చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది. వాళ్ళు ఇప్పుడు మన దగ్గర నుంచి అలా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. వాళ్ళని మనం ప్రేమించాలని, వాళ్ళకి మనం సమయం ఇవ్వాలని వాళ్ళు ఎప్పుడు మనల్ని కోరుకుంటూ ఉంటారు. మరి ఈరోజు తల్లిదండ్రులకి మనం సమయం ఇవ్వగలుగుతున్నామా? తల్లిదండ్రులను ప్రేమించే వారిగా ఉన్నామా? ఈరోజు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారండి. తల్లిదండ్రులతో కనీసం మాట్లాడే టైం కూడా లేదు. అలాంటి బిడ్డలు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఈరోజు మీరు కూడా అలాంటి స్థితిలో ఉంటే దయచేసి అలా ఉండక పేరెంట్స్తో మాట్లాడండి. మన పేరెంట్స్తో మాట్లాడడం అనేది వాళ్ళకి ఆశీర్వాదకరము, మనకి ఆశీర్వాదకరం. మనకి మేలు, వాళ్ళకి మేలు అనమాట. ఈరోజు చాలామంది పేరెంట్స్ యొక్క బేసిక్ నీడ్స్ కూడా తీర్చుకోకుండా చాలామంది వాళ్ళని వృద్ధాశ్రమాల్లో వేసేస్తున్నారు. చాలామంది పట్టించుకోరు, ఇంట్లో ఉన్నా కనీసం మాట్లాడరు, వాళ్ళకి ఎలా ఉన్నారు అని పలకరించరు. మరి ఇలాంటివన్నీ కూడా చాలామంది పేరెంట్స్ ఒక నరక యాతనగా అనుభవిస్తున్నారండి. తమ పిల్లలు తమతో మాట్లాడకపోవడం అనేదే వాళ్ళకి చాలా బాధ కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి మరి మన పేరెంట్స్ అనే వాళ్ళు మనం ఎంత నొచ్చుకుంటారో, ఎంత బాధపడతారో మనకి దాంట్లో ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే దేవుడే చెప్పాడు అనమాట, తల్లిదండ్రులని బాధ పెట్టొద్దండి అని దేవుడు చెప్పాడు. వాళ్ళని సన్మానించండి, వాళ్ళని ప్రేమించండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా మనం దాన్ని ఫాలో అయితే మన జీవితంలో మనం చాలా బ్లెస్డ్గా మార్చిపెడతాం. ఒకసారి మనము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాము. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడవగదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మరి ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుందండి మనకి? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. చాలాసార్లు మనకి విధేయులుగా ఉండడం అనేది చాలా కష్టము. కానీ ఎవరిని బట్టి విధేయులుగా ఉండాలి అంటే దేవుని బట్టి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తారు, బాగా చూసుకుంటారు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తారు. కొంతమంది పేరెంట్స్ ఉంటారు, పిల్లల్ని అసలు పట్టించుకోరు, పిల్లలకి సమయం ఇవ్వరు. మరి అలాంటప్పుడు అలాంటి బిడ్డలు చాలా బాధపడుతూ ఉంటారు. మా పేరెంట్స్ మాకు సమయం ఇవ్వలేదండి, మేము చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు మాతో టైం స్పెండ్ చేయలేదు, ఇప్పుడు మాత్రం మాతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మేమేం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. నిజమే, వాళ్ళు మన చిన్నప్పుడు అలా చేయలేదని మనం అలా చేయకూడదు. కానీ ఇప్పుడు మనకి దేవుడు యొక్క ప్రేమను బట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. అది ఎవరిని బట్టి అంటే ప్రభువుని బట్టి. ఈరోజు ఏ వ్యక్తినైనా మనం ప్రేమించాలి అంటే అది ప్రభు ప్రేమను బట్టి మాత్రమే సాధ్యమవుతుందండి. ఈరోజు దేవుడు ఏమంటాడంటే, శత్రువుని సహితం ప్రేమించండి, శత్రువులకు కూడా మరి ఆహారం పెట్టండి, నీళ్ళు ఇవ్వండి. అదేమవుతుందంటే వాళ్ళ తలల మీద నిప్పులు కుప్పగా పోసినట్లు అవుతుంది అని చెప్తాడు. శత్రువులనే ప్రేమించమని చెప్తున్నటువంటి గొప్ప దేవుడు మరి తల్లిదండ్రులని విషయంలో నెగ్లెక్ట్ చేస్తే ఊరుకుంటాడా అండి? అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీ తల్లిదండ్రులు ఎలాంటి వారైనా కూడా మీరు ప్రభువుని బట్టి వారిని ప్రేమించండి, వాళ్ళకి విధేయులై ఉండండి అని చెప్తున్నాడండి.
అంతేకాకుండా నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించాలంట. ఈరోజు నీ జీవితంలో నువ్వు మేలు చూడలేకపోతున్నావా, ఆశీర్వాదం చూడలేకపోతున్నావా, నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నావా? కారణం ఏంటో ఒకసారి ఆలోచించు. ఒకవేళ నీ తల్లిదండ్రులతో నువ్వు సమాధానంగా లేవేమో, వాళ్ళని ప్రేమించట్లేదేమో, వాళ్ళని పట్టించుకోవట్లేదేమో, వాళ్ళని ఆదరించట్లేదేమో. నేను మా పేరెంట్స్కి అన్నీ ఇస్తున్నానండి, వాళ్ళకి బాగా ఫుడ్ పెడుతున్నాను, వాళ్ళకి బాగా హాస్పిటల్స్ చూపిస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను అని చాలామంది చెప్తూ ఉంటారు. ఏ రోజైనా ప్రేమతో వాళ్ళని పలకరించినారా అండి? ఏ రోజైనా కొద్దిసేపు వాళ్ళతో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడినారా? వాళ్ళ మాటలు ఏమైనా చెప్తుంటే ఆ మాటకి మనం విలువిచ్చేవారుగా ఉన్నామా? ఇవన్నీ చాలాసార్లు మనం మర్చిపోతుంటాం, చాలాసార్లు పక్కన పెడతాం. మరి దీనివల్ల ఏమైపోతుందంటే మన జీవితంలో మనం పొందుకోవాల్సిన మేలులు చాలాసార్లు పొందుకోకుండా అయిపోతూ ఉంటాం. మన తల్లిదండ్రులు మన విషయంలో నొచ్చుకుంటున్నప్పుడు అది మనకు ఆశీర్వాదం కాదండి. మన తల్లిదండ్రులు మన విషయంలో బాధపడుతుంటే అది మనకి ఏమాత్రం మేలు చేయదు. ఆ బాధ అనేది ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. కాబట్టి వాళ్ళని బాధ పెట్టుకోకుండా వాళ్ళని సన్మానించేవారిగా, వాళ్ళని ప్రేమించేవారిగా మనం ఉండాలి. అంతేకాకుండా వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ మాటలు వినే స్థితిలో కూడా మనం ఉండాలి. మరి ఎవరైతే తల్లిదండ్రుల్ని సన్మానిస్తారో, మనం ఇక్కడ ఎఫెసీ పత్రికలో కూడా చూస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడు? నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుతావు. ఎవరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అంటే తల్లిదండ్రుల్ని సన్మానించేవాళ్ళు. కాబట్టి ఈరోజు నువ్వు దీర్ఘాయుష్వంతురాలుగా ఉండాలి అంటే దయచేసి తల్లిదండ్రుల్ని సన్మానించండి, తల్లిదండ్రుల్ని ప్రేమించండి, లోబడి ఉండడం నేర్చుకోవాలి. మన తల్లిదండ్రులు మనకు చెప్పేది మేలైన విషయాలే చెప్తారు. వాళ్ళు మన మంచి కోరి చెప్తారు, వాళ్ళు మన చెడు ఎప్పుడు కోరుకోరు. ఇంకొకటి అనుకుంటున్నారేమో ఇక్కడ మరి ఎఫెసీ పత్రికలో స్టార్ట్ అయింది ఎలా? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. మాకు కాదండి చెప్తుంది, పిల్లలకి చెప్తున్నారండి. మన తల్లిదండ్రులకి మనం ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళు మనల్ని పిల్లల్లాగానే ట్రీట్ చేస్తారు, అంతే కదండి. మనం చిన్నప్పుడు ఎలా ఉంటామో మనం ఎంత పెద్దగా అయినా కూడా వాళ్ళు అలానే మనల్ని ట్రీట్ చేస్తారు. కాబట్టి మన తల్లిదండ్రులకు మనం ఎప్పుడు కూడా పిల్లలమే. కాబట్టి నువ్వు ఎంత ఏజ్ అయినా ఉండొచ్చు, ఒకవేళ నువ్వు కూడా ఏజ్డ్ అయిపోతూ ముసలి వాళ్ళ లిస్ట్లోకి నువ్వు కూడా యాడ్ అవుతుండొచ్చు. ఈవెన్ మీ పేరెంట్స్ ఉంటే నువ్వు ఇంకా వాళ్ళకి పిల్లలవే. కాబట్టి నువ్వు లోబడాలి, వాళ్ళ మాటను వినాలి. అప్పుడే మనం ఏమవుతాము? దీర్ఘాయుష్మంతులం అవుతాము. అంతేకాకుండా మన జీవితంలో మేలు అనేది జరుగుతుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం చూద్దాము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఇక్కడ మరి తండ్రి ఉపదేశంను వినమని దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా మళ్ళీ తల్లి వయసు అయిపోయిన తర్వాత, తల్లి ముసలావైన తర్వాత ఏం చేయాలంటే ఆమెను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తల్లి చిన్నప్పుడు మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటేనో ఈరోజు మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యామండి. మరి వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనేది దేవుడు బయలుపరుస్తున్నాడు. ఒకవేళ ఈరోజు తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టేవారుగా ఉన్నట్లయితే ఆ యొక్క స్థితిని దేవుడి సన్నిధిలో ఒప్పుకొని మనం విడిచిపెడదాము. మరి ఇదే అధ్యాయంలో 25వ వచనం కూడా చూద్దాము. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. మన తల్లిదండ్రులను ఏం చేయాలంట? మనము సంతోషపెట్టాలంట. ఇంకొక మాట ఏమంటున్నాడు తెలుసా? నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. మనం ఏం చేయాలంట? మన తల్లిదండ్రులని ఆనందపరిచేవారిగా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళని సంతోషపెట్టేవారిగా ఉండాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం, వాళ్ళని ఆనందపరిస్తే మనం కూడా ఆనందంగా ఉంటాం. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులు నొప్పించేవారుగా ఉన్నట్లయితే దయచేసి మాటలు వింటున్నట్లయితే దయచేసి తల్లిదండ్రులు నొప్పించకండి. మరి దేవుని ప్రేమను బట్టి వాళ్ళు ప్రేమించండి. వయసు అయిపోయిన తర్వాత ఎన్నో పరిస్థితులు వస్తుంటాయి, ప్రేమించలేని విధంగా ఎన్నో సిచ్యుయేషన్స్ ఉంటాయి. కానీ క్రీస్తు ప్రేమను బట్టి ప్రేమించేవారిగా మనం ఉండాలి. అంతేకాకుండా వాళ్ళని ప్రేమిస్తే, వాళ్ళని ఆనందింపజేస్తే మనం కూడా అవన్నీ రిటర్న్ గిఫ్ట్గా దేవుడి దగ్గర నుంచి పొందుకుంటాము. ఇవన్నీ దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు చెప్పినట్లు మనం చేస్తే మన జీవితాల్లో బహు ఆశ్చర్యకరంగా ఉంటాము. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మేమందరం కూడా తల్లిదండ్రులు సన్మానించేవారిగా, ప్రేమించేవారిగా, వారిని ఆనందింపజేసేవారిగా ఉండడానికి కృపనివ్వండి. అప్పుడే మీరు దీర్ఘాయుషునిచ్చి ఆశీర్వదిస్తానంటున్నారు ప్రభు. ఆశీర్వాదాలు పొందుకోవడానికి మమ్మల్ని అందరిని అర్హులు చేయమని, గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. God bless.